అమ్మా, ముత్తైదువులకు వాయినాలు ఇవ్వండి. ఇదిగో తీసుకోండి. నమస్సమస్త భూతానాం ఆదిభూతాయ భూభృతే సదైక రూపరూపాయ విష్ణవే ప్రభవిష్ణవే సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసైరుహేక్షణం సహార వక్షస్థల శోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. ఓం పద్మే స్థితాం పద్మవర్ణాం తామ్యోపహ్వయే శ్రీం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రీం లోకే దేవజుష్టాముదారాం. అమ్మా, పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. ఓం శతమానం భవతి శతాయు పురుషశతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. లేకండమ్మా, పిల్ల పాపలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండండి. సుజా, నందిత, మేరీ ఇవాళ్ళెందుకో అమ్మకి నలతగా ఉందన్నారు. పూజ జరుగుతున్నప్పుడు గదిలోకి తీసుకువెళ్ళమన్నారు. తీసుకుని రానా? వద్దులే సుజా, ఆరోగ్యం బాలేదన్నారు కదా, నేనే వెళ్తాను. ఎంత బాగోలేకపోయినా పూజకి అమ్మ ఓపిక చేసుకుని కూర్చుంటుంది కదా. మనసు బాగోలేకపోతేనే ఇలా పరధ్యానంగా ఉండుండాలి. అమ్మ మనసు కలత చెందేలా ఏం జరుగుంటుంది? వ్రతం ఎంత బాగా జరిగినా నందితమ్మ ఆశీర్వదించకపోతే ఏదో తెలియని వెళితిగా ఉంటుంది. ఇదిగో అమ్మా, అక్షంతలు తీసుకోండి. బాబు, పూజా కార్యక్రమం పూర్తయింది. ఒక్క నిమిషం పంతులు గారు. ఇచ్చే. మంచిది బాబు. వెళ్ళొస్తామండి. మంచిదండి. అమ్మా, పూజ బాగా జరిగింది. ఈరోజు ధ్రువ సార్ నేను కలుసున్నామంటే దానికి కారణం మీరే. ఈ సెంటిమెంట్ సీన్ చూసి భరించటం నా వల్ల కాదు. సార్ మనసులో నేనున్నానని మీరు నాకు అర్థమయ్యేటట్టు ఆ రోజు వివరంగా చెప్పకపోతే నేను ఎలాంటి నిర్ణయం తీసుకునేదాన్నో. వివరంగా చెప్పడం ఏంటి? ఈవిడకి కళ్ళతో సైగలు చేయటం తప్ప ఏమీ రాదు కదా. ఈవిడ వివరంగా విడమర్చి ఎలా చెప్తుంది? ఈ రోజు నా సంతోషానికి కారణం మీరేనమ్మా. అందుకే మీ చేత అక్షింతలు వేయించుకోవాలని వచ్చాను. ఆంటీ చేయి కదులుతుందా? ఇది కదా అస్సలు ట్విస్ట్. ఇది వసుంధరకి కూడా తెలుసా? చెప్తాను మీ పని.
అమ్మా మీరు ఈ మధ్య చాలా దిగులుగా ఉంటున్నారు, ఎందుకు? చెప్తే అర్థం చేసుకోగలవా వసుంధరా? ఏంటి, నందిత ఆంటీకి మాట కూడా వచ్చిందా? అది వసుంధరకు కూడా తెలుసా? మరి ఇంట్లో వాళ్ళ ముందు ఇంకా నందిత ఆంటీ ఎందుకు నటిస్తోంది? ఈ కంటెంట్ చాలు, సిద్ధంగా ఉండు వసుంధరా. నువ్వు మల్లిక ఆంటీ కోపం టేస్ట్ చూసి చాలా రోజులైనట్టుంది. ఆంటీ దేన్నైనా క్షమిస్తుంది, కానీ నమ్మిన వాళ్ళు మోసం చేస్తే ఎంత రేంజ్కి వెళ్తుందో కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చెప్పి చూడండి అమ్మా, మీరు నాకు చెప్పడానికి ఆలోచిస్తున్నారా? నాకు చెప్పాలనే ఉంది వసుంధరా. నీకు తప్ప చెప్పుకోవడానికి పంచుకోవడానికి నాకింకెవరున్నారు? నా చెయ్యి, కాలు, మాట తిరిగొచ్చాయని నీకు మాత్రమే చెప్పాను. అది నా అదృష్టం అమ్మా. మీతో మాట్లాడగలిగే అదృష్టం నాకొచ్చింది. నేను మీరు త్వరగా కోలుకొని తిరిగి నాట్యం చేయాలని రోజు ఆ కృష్ణుడికి దండం పెట్టుకుంటూనే ఉన్నానమ్మా. నీ ప్రార్థనలు కృష్ణయ్య విన్నాడు వసుంధరా. అమ్మా, నేను చూస్తున్నది నిజమేనా? ఇంక మీరు వీల్ చైర్లో కూర్చోవలసిన అవసరం లేదమ్మా, మీరు లేచారు. అన్ని కదలికలు వచ్చాయని సంతోషపడాలో, అవి వచ్చినప్పటి నుంచి నేను మర్చిపోయిన గుర్తులు ఒక్కొక్కటిగా వస్తున్నందుకు బాధపడాలో తెలియడం లేదు వసుంధరా. ఏంటమ్మా మిమ్మల్ని బాధ పెట్టే ఆ గుర్తులు? నేను చెప్తే అర్థం చేసుకుంటావా వసుంధరా? ఇక్కడ చూసేవన్నీ నిజాలు కావు. కనిపించేదంతా ప్రేమ కాదు. కళ్ళని నమ్మాలో మనసుని నమ్మాలో తెలియని స్థితిలో ఉన్నాను. అమ్మా, మీరెప్పుడు నాకేదో చెప్పాలనుకుంటారు, కానీ పూర్తిగా చెప్పరు. నాకు చాలా విషయాలు అర్థం కావడం లేదమ్మా. మీరేం చెప్పాలనుకుంటున్నారో, ఆ నిజమేంటో, మీలో ఏం జరుగుతుందో చెప్పండి నందితమ్మా. నీకు ఎలా చెప్పను వసుంధరా? నీకేమని చెప్పను? నేనే నమ్మలేకపోతున్నాను. నిన్నెలా నమ్మించను? నేను చెప్పేది మాత్రం నిజం, మనం చూస్తున్నది కాదు. ఈ నిజం వెనుక ఇంకో నిజం ఉంది. ఆ నిజంలో చాలా మోసాలున్నాయి, అన్యాయం ఉంది, ఎన్నో అనుమానాలున్నాయి. అన్నిటికీ పాత్రధారి నీ అత్తయ్య మల్లిక. ఇవాళ నా ఈ పరిస్థితికి కారణం కూడా మల్లికనే.
ఏం చెప్తున్నారమ్మా? యాక్సిడెంట్ రోజు జరిగింది. నాకు స్పృహ ఉన్నంత వరకు అంతా గుర్తొచ్చింది వసుంధర. ఆ రోజు నేను, నా బిడ్డ, నా భర్త కారులో వెళ్తున్నాం. సడన్ గా ఒక లారీ వచ్చి మమ్మల్ని గుద్దేసింది. నేను ఒకవైపు పడిపోయాను. మా వారు నా చేతుల్లో ఉన్న బిడ్డని తీసుకొని ఇంకో వైపు పడిపోయారు. నా తలకి పెద్ద దెబ్బ తగిలింది. వెంటనే స్పృహ కోల్పోయాను. కొన్ని క్షణాలకి ఎక్కడో శ్వాస అందింది. నొప్పి తెలుస్తోంది, కానీ ఏ కదలిక రావడం లేదు. బలవంతంగా కళ్ళు తెరవాలని ప్రయత్నిస్తున్నప్పుడు నా కళ్ళ ముందు ప్రతాప్ అన్నయ్య కనిపించాడు. మీకు యాక్సిడెంట్ అయిందని తెలుసుకుని వచ్చారేమో. ఇంతలో మల్లిక మాట వినిపించింది, దాసు శవం ఎక్కడా అని. అప్పుడు అర్థమైంది, జరిగింది యాక్సిడెంట్ కాదు, ఇదంతా వాళ్ళు ప్లాన్ చేశారు అని. కానీ తర్వాత నేను కోమాలోకి వెళ్ళిపోయాను వసుంధర. నాకు స్పృహ తెలిసేసరికి ఆ రోజు జరిగినవన్నీ మర్చిపోయాను. కానీ ఇందులో ఒక్కటి నిజం, నన్ను, నా భర్తని చంపాలని చూశారు. ఈ వీడియో మల్లిక ఆంటీకి పంపిస్తే అప్పుడు అసలైన ఆట మొదలవుతుంది. ఎక్స్క్యూజ్ మీ. నందిత ఆంటీ, మీకు కాళ్ళు వచ్చాయి కదా, అలా హాల్లో కూర్చొని మాట్లాడుకుందామా? రూమ్లో కాస్త సఫకేటింగ్గా ఊపిరి ఆడినట్టు ఉంటుందేమో. అత్తా, నీకు మాటలొచ్చాయా? కదలికలు వచ్చాయా? ఇది కదా మనకు కావాల్సింది. ఈ సీన్కి 100% పక్కా ఎంటర్టైన్మెంట్ రాబోతుంది. కానీ ఇవన్నీ మా దగ్గర దాచాల్సిన అవసరం ఏముందత్తా? నిన్ను ఇలా చూడాలనే కదా మేమందరం ఎదురు చూసింది. నీకు మాటలొస్తే, నడక వస్తే మాకంటే ఆనందించే వాళ్ళు ఇంకెవరుంటారు? మా దగ్గర దాచాల్సిన అవసరం ఏముందత్తా? నాకు యాక్సిడెంట్ అయిన రోజు
ఏం జరిగిందో గుర్తుకొచ్చింది ధ్రువ. మరి మాకెందుకు చెప్పలేదత్తా? ఎందుకంటే నా మనసులోనే చాలా అనుమానాలున్నాయి ధ్రువ. వాటి గురించి తెలుసుకున్నాకే చెప్పాలనుకున్నాను. అడిగితేనే కదత్తా తెలిసేది. అయితే ఇప్పుడు చెప్పమను మీ అమ్మని. యాక్సిడెంట్ అయిన రోజు నా భర్తకి పని అప్పగించి వెళ్ళమని చెప్పింది ప్రతాపన్నయ్య. సొంత కొడుకు కనబడని బాధలో మేముంటే అదే ఊళ్ళో ప్రతాపన్నయ్య రాజీ ఉండి కూడా నా భర్తనెందుకు పంపాలనుకున్నారు? పైగా ఊళ్ళో లేమని ఎందుకు చెప్పించారు? అబ్బో, మన బొక్కలు మనకి ఉన్నాయన్నమాట. చెప్పేవాడికి వినేవాడు లోకువాని ఎన్ని కథలు చెప్పారు. ఒకవేళ మీరు నిజంగా ఊళ్ళో లేకపోతే కరెక్ట్గా ఆ కార్ యాక్సిడెంట్ అయ్యే టైంకి అరగంట వ్యవధిలో ఎలా రాగలిగారు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకి నాకు సమాధానం కావాలి. చెప్పమను ధ్రువ మీ అమ్మని. నాకు ఆస్తి రాసిచ్చినట్టే రాసిచ్చి మీ అమ్మా నాన్నలిద్దరూ నేను మంచం మీద ఉన్నప్పుడు మళ్ళీ ఎందుకు ఆస్తి కాగితాలు పూర్తిగా వాళ్ళకు అనుకూలంగా మార్చేసుకున్నారు? అన్ని ఆధారాలతో సహా పట్టుకొని అప్పుడు మాట్లాడదామనుకున్నాను. అందుకే మీకెవ్వరికీ చెప్పలేదు, ఒక్క వసుంధరకి తప్ప. ఈ విషయంలో వసుంధరని ఎవరైనా ఒక్క మాట అన్నా సరే నేను ఊరుకోను. నేను తన దగ్గర మాట తీసుకున్నాను, నాకు ప్రాణహాని ఉందని ఎవరికీ చెప్పొద్దు అని. ఆ మాటకి కట్టుబడి వసుంధర ఎవరితో ఈ విషయం చెప్పలేదు. మీరు నమ్మినా నమ్మకపోయినా నా బిడ్డల మీద ఒట్టేసి చెప్తున్నాను, నాకు నడకొచ్చిన సంగతి తనకు కూడా చెప్పలేదు. కేవలం నాకు గొంతు, చిన్న చిన్న కదలికలు వచ్చాయని మాత్రమే తనకి తెలుసు. ఇప్పుడు నేను వినాలనుకుంటున్నాను మల్లిక. చెప్పు, ఏం చెప్పాలనుకుంటావో చెప్పు. నువ్వు నిజంగా నేను చెప్పేది వినాలి అనుకుంటే నా దగ్గరకొచ్చి ఏం జరిగింది అని అడిగేదానివి నందిత. ఇప్పుడు నేను చెప్పినా నీకు అర్థం కాదేమో అనిపిస్తోంది. నువ్వు చాలా తెలివైందానివి మల్లిక. ఏ మాట చెప్పి ఎదుటి వాళ్ల నోరు మోయించాలో నీకు బాగా తెలుసు. ఇంకా ఎన్నెళ్ళి నిజం దాచాలనుకుంటున్నారు? నువ్వు ఏది నిజం నమ్ముతున్నావో అది నిజమైతే ఇన్నాళ్ళు దాచిపెట్టడం మా వల్ల అవుతుందా? నిజం నిప్పులాంటిదంటారు, దాన్ని గుప్పెట్లో దాచగలమని అందిత. దాచాలని ప్రయత్నిస్తే అది ముందుగా మనల్నే దహించేస్తుంది.
కానీ నువ్వు నిజమని ఊహించుకుంటే అది నిన్నే కాల్చేస్తుంది. మొదటి నుంచి నేను మల్లిక నీకు మంచి చేయాలని చూసామే కానీ నిన్ను మోసం చేయాలనుకోలేదు. ఇప్పుడు నువ్వు నీకు కదలికలు వచ్చాయన్న సంగతి కూడా బయటికి రాకుండా మా దగ్గర దాచి ప్రాణహాని ఉందని ఊహించుకుని ఏవేవో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నావు చూడు, అది మాత్రం మోసం. శుభమా అంటూ ఈ ఇంట్లో పిల్లలు సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నారు. ఎన్నో అడ్డంకులు దాటి వాళ్ల భవిష్యత్తుని అందంగా చేసుకుంటున్నారు. ఎప్పుడో జరిగిపోయిన మన గతం వాళ్ల మూడ్ని అప్సెట్ చేయటం కరెక్ట్ కాదు. దీని గురించి మనం రేపు మాట్లాడుకుందాం నందిత. రేపటిలోపు నిజాల్ని ఎలా సమాధి చెయ్యాలో, మళ్ళీ నన్ను ఎలా భ్రమలో పెట్టాలో నిర్ణయించుకుంటారా రాజీవ్? సరే, ఇన్ని రోజులు ఎదురు చూసిన దాన్ని ఇంకొక్క రోజు ఎదురు చూడలేనా? అయినా మీరు నిజాలే చెప్తారన్న నమ్మకం నాకు లేదు, కానీ వింటాను. ఎందుకంటే మీరు చెప్పే ఒక్కో అబద్ధం ఎక్కడో ఒక దగ్గర మిమ్మల్ని పట్టిస్తుంది. మీరే చెప్పారు కదా, నిజం నిప్పు లాంటిది, గుప్పెట్లో దాచలేము అని. రేపే మాట్లాడుకుందాం.